విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. అవును, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ వాళ్ళ నాన్న చనిపోతే కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత వెళ్ళింది కదా, అందుకు అరెస్ట్ చేయాలి. అలాగే విరాట్ కోహ్లీ మన టీమిండియా ఓడిపోతుంది అనే మూమెంట్ లో తన ఒంటి చేతితో సత్తా చూపించి మ్యాచ్లు గెలిపించింది కదా, అందుకు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు పాకిస్తాన్ విన్ అవుతుంటే మన ఇండియా పరువు పోతుంటే విరాట్ కోహ్లీ తన ఒంటి చేతితో సత్తా చూపించి మన ఇండియాకి పరువు తెచ్చింది కదా, అందుకు విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి. ఎందుకయ్యా మీరు ఒక ఐపీఎల్ దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీని ఇంతలా చేస్తున్నారా? మీరు విరాట్ కోహ్లీతో ఆడుకోవట్లేరు. ఆ 11 మంది చనిపోయారు కదా ఆర్సీబీ ఫ్యాన్స్, వాళ్ళ శవాలతో ఆడుకుంటున్నారు మీరు. విరాట్ కోహ్లీ చంపేశాడు ఏమన్నా? ఈ మూమెంట్ లో విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ ఉండొచ్చు, ఎంఎస్ ధోని ఉండొచ్చు, సిఎస్కే ఉండొచ్చు, ముంబై ఇండియన్స్ ఉండొచ్చు. వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు సరే సెలబ్రేషన్కి వెళ్దామంటే వీళ్ళు వెళ్లాల్సిందే. అందుకే విరాట్ కోహ్లీ వెళ్ళిండు. విరాట్ కోహ్లీ ఏం తప్పుంది అక్కడ? ఏదో మీరు విరాట్ కోహ్లీ చంపేసింది అన్నట్టు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆ మూమెంట్ లో ఎంఎస్ ధోని ఉన్నా, రోహిత్ శర్మ ఉన్నా, హార్దిక్ పాండ్యా ఉన్నా, ఎవ్వరున్నా ఇదే జరిగేదేమో. ఒకవేళ ఇదే జరిగితే వాళ్ళు చేశారని చెప్తున్నానే మీరు చెప్పేవాళ్ళ మీరు? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇలాంటివి వాళ్ళ శివాలతో ఆడుకోకండి. మన విరాట్ కోహ్లీని వేరే దేశం వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ మన ఇండియాలోనే ఇంత హేటర్స్ ఉన్నారు. ఇలాంటి మూమెంట్ లో విరాట్ కోహ్లీని ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఆ 11 మంది శవాలతో ఆడుకుంటున్నారు కదా, మీకే తెలవాలి మీరేం చేస్తున్నారు అనేది. విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారో జై విరాట్ కోహ్లీ అనే కామెంట్ చేయండి. ఆ 11 మంది ఆత్మకు శాంతి దొరకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈ వీడియోని ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి షేర్ చేయండి. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ, జై హింద్.